అందరికీ నమస్తే అండి. కొన్ని కుటుంబాల్లో మనం చేస్తున్న పనిని మన ఇంట్లో మన వెనక వచ్చే జనరేషన్ గమనిస్తున్నారు అనేది మనము గుర్తుంచుకోవాలి. మనము మెలగాలి. గుర్తుంచుకొని మనము మెలగాలి. ఏంటి అంటే నేను ఒక సంఘటన విన్నాను. అది అందమైన జీవితం ప్రోగ్రాంకి వచ్చిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. సుమన్ టీవీకి వచ్చిన ఒక కంప్లైంట్. అది ఎవరు చేశారు అంటే పెద్దలు చేశారంటే ఓకే, కానీ ఒక చిన్న బాలుడు 10 సంవత్సరాల ఒక బాలుడు ఒక కంప్లైంట్ చేశాడు. ఏంటి అంటే ప్రతిరోజు మా తాతయ్యని మా నాన్న కొడుతున్నారు, మా తాతయ్యకి ఆరోగ్యం బాగోదు, ఆ శరీరం నొప్పులతోటి బాధపడుతూ ఆయన అరుస్తూ ఉంటే మా నాన్న ఆ అరుపులకి ఇరిటేషన్ వచ్చి మా తాతయ్యని బాగా కొడుతున్నారు. మా తాతయ్యని కొట్టేటప్పుడు మా నాన్న చాలా భయంకరంగా ప్రవర్తిస్తారు. మా నాన్నను చూస్తే నాకు విలన్ చూసినట్టు ఉంటుంది. మా తాతయ్య చాలా ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. నాకు మా నాన్నని కొట్టాలనిపిస్తుంది, మా నాన్న అంటే ఇష్టం లేకుండా పోతుంది అని చెప్పనని ఒక బాబు కన్నీటి పర్యాంతమైన ఒక ఎపిసోడ్ అన్నమాట. అది విన్నప్పుడు మనకి ఎలా ఉందంటే ఎవరో ఒక స్క్రిప్ట్ రాసిస్తే చదివినట్లులా లేదు. అది ఎలా ఉందంటే ఒక బాధని అనుభవిస్తే దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో తన హృదయ లోతుల్లో నుంచి ఆ బాబు తన తాతయ్య కోసం ఎంతో తపన పడుతున్నాడు. ఏంటి తాతయ్య కోసం ఇంత తపన పడుతున్నానికి కారణం ఏంటి అంటే, మరి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాల నిమిత్తమో కూలి పని నిమిత్తమో బయటకు వెళ్ళిపోతారు. ఆ బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గడిపైతే తాతయ్యతోటే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ కుదిరింది. కాబట్టి తనకి కథలు కానీ, తర్వాత మంచి చెడులు కానీ, మరి ఆడుకోవటం కానీ, బయటికి ఏదైనా తీసుకెళ్ళడం కానీ అన్నీ వాళ్ళ తాతయ్య చేస్తారు. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ ఏర్పడి, మరి ఆ తాతయ్యని తండ్రి కొడుతున్నప్పుడు ఆ చిన్న హృదయము తట్టుకోలేకపోతుంది. కాబట్టి దయచేసి ఈరోజు మీ పిల్లల కళ్ళ ముందు మీరు ఏది చేస్తే తిరిగి మరలా అదే మీకు రిటర్న్ వస్తుందని గమనించండి తల్లిదండ్రులు. మీరు అంటే ఆడవాళ్ళకి వచ్చేసేమో మరి అత్తని కొట్టేవాళ్ళు ఉన్నారు, మామను కొట్టేవాళ్ళు ఉన్నారు, అంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు. దయచేసి మీ తల్లిదండ్రులు ఎలాగో నీ భర్తకున్న తల్లిదండ్రులు కూడా అలాంటి వారే. అలాగే అల్లుళ్ళు కూడా, కొడళ్ళే కాదండి, అల్లుళ్ళు కూడా నీ భార్య నీ తల్లిదండ్రులు ఎలాగో నీ భార్య తల్లిదండ్రులు కూడా అలాగే. వృద్ధాప్యంలో వారు చిన్నపిల్లలు అయిపోతారు. వాళ్ళ శరీరము నిజంగా అండి శత్రువులు పట్టే బాధ కంటే శరీరము అలసిపోయి పెట్టే బాధ అది వర్ణనాతీతం. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది, మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, శరీర ఎముకలు బలహీనత ఉన్న వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, మరి అనారోగ్యంతో ఉన్నవారు మంచాన్ని పట్టిన ఉన్న వారికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఎందుకంటే వయసులో ఉన్నాము కదా, మనకేం కాదు కదా అని చెప్పనని మనము ఎట్లా పడితే అట్లా చేస్తే రేపొద్దున తిరిగి మరలా మనకి రిటర్న్ వస్తుంది. మనం ఏమిస్తామో తిరిగి మరలా అలా మనకి రిటర్న్ వస్తుంది. సో కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ముందు అస్సలు గొడవ పడొద్దు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మంచి విషయాలు సారీ చెప్పే విషయంలో తల్లిదండ్రులు పిల్లల ముందు చేయాలి. తల్లికి తండ్రి చెప్పొచ్చు సారీ, తండ్రికి తల్లి చెప్పొచ్చు సారీ. అలాంటప్పుడు రేపు వాడు పెద్దయిన తర్వాత తన భార్యకి కూడా సారీ చెప్పడం, లేదు ఉద్యోగంలో ఏదన్నా పై అధికారి మీద ఏదన్నా ఇబ్బంది ఉన్నా సారీ చెప్పడం. ఈ సారీ చెప్పడం ద్వారా చాలా సమస్యలు అనేవి మనకి తొలగిపోతాయి అన్నమాట. సో కాబట్టి మనము నవ్వుతూ ఎలా మాట్లాడాలి అంటే, ఇంట్లో కోపంతో ఉండి బయట నవ్వుతూ కాదండి, ఇంట్లో కూడా ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, భార్యతో ఎలా మాట్లాడాలి, భర్తతో ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా మనము చేస్తున్నప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు బయట ఇతరులతో మాట్లాడినప్పుడు మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. వాళ్ళు చిన్న పిల్లలే కదా అని అనుకోవద్దు, రేపే వారు భావి భారత పౌరులు. సో కాబట్టి దయచేసి ఎవరిని ఇప్పుడు పిల్లలు మరి సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు, బయట చెడు అలవాట్లకి వాళ్ళు లోన్ అవుతున్నారంటే కారణం ఏంటంటే వాళ్ళు ప్రేమను వెతుక్కుంటూ వెళ్తున్నారు. నాతో స్నేహం చేసేది ఎవరు, నాతో ఆడుకునేది ఎవరు, నువ్వు గ్రేట్ అనేది ఎవరు, ఎవరికైనా పొగడ్తంటే చాలా ఇష్టం కదండి, అది మానవ వీక్నెస్ అన్నమాట. నువ్వు చాలా బాగా చేసావంటే నువ్వు ఉప్పొంగిపోతారన్నమాట. అదేం ఖర్చు అయిన పనేం కాదు.
కానీ నువ్వు చాలా బాగా చేస్తున్నావు వర్క్, నువ్వు చాలా బాగా చదువుతున్నావు, నువ్వు చాలా బాగా వర్క్ చేస్తావు అని అంటే అది ఎక్కడ లేని ఆనందాన్ని ఇస్తుంది. అలాగే పిల్లలకు కూడా మనము మీరు చాలా అందంగా ఉన్నారు నాన్న అని చెప్పాలి. వాడు నల్లంగా ఉన్నా సరే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ మనసు చాలా మంచిది అని పిల్లలకి చెప్పినప్పుడు వాడు ఒక అంటే న్యూనత భావనలోకి వెళ్ళకుండా, అంటే ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక యంగేజ్ వచ్చిన తర్వాత, యవ్వన ప్రాయంకి వచ్చిన తర్వాత నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నన్నెవరు అభిమానించట్లేదు, నన్ను దూరం పెడుతున్నారు, అలాంటివి వాళ్ళకి ఎదురవుతాయి, కంపల్సరీగా ఎదురవుతాయి. సో కాబట్టి నేనైతే ఆ వయసులో నేను బాధపడేది ఒకే ఒక కారణం ఏంటంటే నేను పొట్టిగా ఉన్నాను అని చాలా ప్రయత్నాలు చేసేదాన్ని. నేను పొడవు పెరగాలంటే ఏం చేయాలి అని చెప్పనని చాలా చాలా చేసేదాన్ని. కానీ మనము చేసే ఏ పనైనా మనల్ని ఎత్తైన స్థాయిలో నిలబెడుతుందని చెప్పనని తర్వాత తెలుసుకున్నాను. అప్పుడు చాలా వయసు వచ్చేసింది. కాబట్టి మనకి తెలిసింది మన పిల్లలకి మనం అప్లై చేయాలి. సో కాబట్టి దయచేసి తల్లిదండ్రులు పిల్లలతో ఉండండి, పిల్లల్ని గమనించండి. మీరు చేసేది పిల్లలు గమనిస్తున్నారు అని మీరు మిమ్మల్ని దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి. ఓకే అండి, థ్యాంక్ యూ.